ఓం శ్రీ గురుభ్యో నమః. శివాంధ్రహరి 51వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా పార్వతీ పరమేశ్వర స్తుతి, శంకర స్తుతి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ముందుగా అంబాష్టకంలో 7వ శ్లోకం. యత్రాశయో లగతి తత్రా గజావసతు కుత్రాపి నిస్తులశుకా సూత్రానక ముఖసత్రాశన ప్రకర సూత్రాణకారిచరణా ఛత్రానిలాతి రయపత్రాభిరామగుణ మిత్రామరీ సమవధూ కుత్రా సహన్మణి విచిత్రాకృతిస్ఫురిత పుత్రాదిదాన నిపుణా. యత్రాశయో లగతి తత్రా గజావసతు కుత్రాపి నిస్తులశుకా సూత్రామకాలముఖ సత్రాశన ప్రకర సూత్రాణకారిచరణా ఛత్రానిలాతిరయపత్రాభిరామగుణ మిత్రామరీ సమవధూ కుత్రా సహన్మణి విచిత్రాకృతిస్ఫురిత పుత్రాదిదాన నిపుణా. ఎక్కడ అమ్మవారి అనుగ్రహం ఉంటుందో అక్కడ అమ్మవారి యొక్క లీలా విలాస శుక పికాది పక్షుల ధ్వనులు కూడా వినిపిస్తుంటాయి. దేవతలందరూ అమ్మవారి పాదపద్మాలను సేవిస్తూ ఉంటారు. అమ్మవారికి ఛత్ర చామర సేవలు చేస్తుంటారు, వింజామరలు వేస్తుంటారు, ఛత్రం పడుతుంటారు. దేవకన్యలందరూ కూడా అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహం కోసం అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. భక్తులు పుత్రపౌత్రాది సౌభాగ్య సంపత్తికి అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. ఇప్పుడు 51వ లహరి. భృంగీచ్ఛా నటనోత్కట కరిమద గ్రాహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాశితబభు పంచేషు నాచాదృతః సత్పక్షస్సుమనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. ఈ శ్లోకంలో భ్రమరాంబ మల్లికార్జునుల స్తుతి ఉంది. భృంగీచ్ఛా నటనోత్కట. భృంగీశ్వరుడు స్వేచ్ఛగా నాట్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దాంతో స్వామివారు చాలా సంతోషించారు. కరిమదగ్రాహి గజాసురుని సంహరించారు. స్ఫురన్ మాధవాహ్లాద. జగన్మోహిని రూపాన్ని ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు అంటే ఆయనకు చాలా సంతోషం. మహాశితవపు, అద్భుతమైన స్వచ్ఛమైన శ్వేతవర్ణం కలిగిన ఆ స్వామి పంచేషునాచ అద్భుత. పంచేషునాచ ఆదృత. మన్మథుడు కూడా స్వామివారిని గౌరవంతో నమస్కరిస్తుంటాడు స్వామివారికి. ఒకప్పుడు ఆయనపై పంచబాణాలు ప్రయోగించడానికి ప్రయత్నించిన గర్వం అణిగిపోయి స్వామివారిపై భక్తితో ఉన్నాడు. ఏమిటి పంచబాణాలు? అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక. అవి అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, ఇందీవరం ఇలాంటివన్నీ కూడా పంచబాణాలు. స్వామివారు మనుషులుగా అనుగ్రహించినవి ఇవన్నీ కూడా. సత్పక్ష. మంచివారి పట్ల అభిమానం కలిగిన వారు స్వామి. సహా విభు. ఆ స్వామి శ్రీశైలవాసి, శ్రీశైలంలో నివసిస్తుంటారు. భ్రమరాధిప. భ్రమరాంబాదేవి స్వామివారిని సేవిస్తూ ఉంటారు. అటువంటి ఆ స్వామి పునః మళ్ళీ మదీయే మనోరాజీవే, నా యొక్క పద్మం వంటి మనస్సులో సాక్షాత్ ప్రత్యక్షంగా విహరతాం విహరించునుగాక. అద్భుతమైన అలంకారం. తన భక్తుడైన భృంగీశ్వరుడి కోరికను అనుసరించి స్వామి నాట్యం చేయడంలో చాలా సంతోషించారు. అతని నాట్యానికి మెచ్చుకున్నారు. భృంగీశ్వరుడి కోరికను అనుసరి ఆయన నాట్యం చేశారు. గజాసురుని మదం అణుచిన స్వామి. అలాగే జగన్మోహిని రూపం ధరించినటువంటి శ్రీ మహావిష్ణువుపై ఎంతో ప్రీతి కలిగిన వారు. శివకేశవులు ఒకటే కదా. అంతేకాకుండా స్వచ్ఛమైన శ్వేతవర్ణం కలిగిన ఆ స్వామి మన్మధుడి చేత గౌరవించబడ్డారు. అంటే మన్మధుడు
పంచబాణాలు వేసినా కూడా అతని గర్వం అణిచేసి అతనికి అనుగ్రహం కల్పించారు. అలాగే దేవతలు సజ్జనులు వాళ్ళపై స్వామివారికి ఎంతో అభిమానం ఉంటుంది. అలా శ్రీశైలంలో నివసించేటువంటి భ్రమరాంబాధిపతి, భ్రమరములంటే తుమ్మెదల యొక్క రూపాన్ని వహించి అమ్మవారు అక్కడున్న రాక్షసుడిని అరుణాసురుని సంహరించారు. అంచేత అమ్మవారు భ్రమరాంబాదేవిగా అక్కడ స్వామివారి పక్కనే కనిపిస్తుంటారు. అటువంటి భ్రమరాంబ మల్లికార్జునులు నా హృదయ పద్మంలో, నా మనఃపద్మంలో సాక్షాత్కరించి స్వయంగా విహరించాలి అని ఈ శ్లోకంలో ప్రార్థించారు. భృంగీచ్ఛా నటనోత్కట కరిమత గ్రాహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాశిత బభుః పంచేషు నాచాదృత సత్పక్షస్సుమనో వనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.